అందరం కూడా ఈ అరగంట బాబా ధ్యాసలో గడుపుదాము. కొన్ని ముఖ్యమైన విషయాలు మనము రుస్తుం ఫల్హాతి చెప్పింది తెలుసుకుందాము. జై బాబా. వైదేహి గారు, మీరు నమో మెహర్ బాబా పాడవలసిందిగా కోరుతున్నాము. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा. జోహారులివే శ్రీ మెహరు బాబా మహి నిజ నించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గం బంతరింపగా ఔయయ మోక్షం బనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించినందుకు మీకు జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు మనం చదువుకోబోయేది బాబా యొక్క ఫిజికల్ ప్రెజెన్స్, అంటే భౌతికంగా బాబా ఉన్నప్పుడు సంగతి చెప్తా ఉన్నారు. ఆ రుస్తుం ఫల్హాతి వాళ్ళ ద్వారా విన్న విషయాలు మనకి తెలియజేస్తా ఉన్నారు. బాబా సిస్టర్ మణికి ఎప్పుడు కూడా ఒక జోవియల్గా నవ్వుతూ సరదాగా ఉండే మనస్తత్వం ఆవిడ. ఆవిడ అక్కడ ఉంటే అసలు ఫుల్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే ఎంతో సరదాగా అసలు జీవితాన్ని చాలా ఉల్లాసంగా గడుపుతూ ఉంటుంది. మంచి నవ్వు, తర్వాత జోక్స్ బాగా చేసేది. ఫ్రెండ్స్ అంటే కూడా ఒక రకంగా జోక్స్ కూడా చాలా బాగా చేసేది. అందరినీ నవ్విస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ ఉండేది తన చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా. ఒక్కసారి కూడా అది ఒక్కసారి కూడా మొహం ఇలా పెట్టుకుని అసలు ఏమీ లేనట్టు అది పెట్టుకునే మనస్తత్వం కూడా తనది కాదు. మనందరం కూడా బాబా ఎంత సఫర్ అయ్యారు అనేది అందరం కూడా చదివాము. ఆ ఫైనల్ డేస్ లో ఆఖరి కొన్ని రోజులు కూడా బాబా చాలా సఫర్ అయ్యారు. ఎంత బాధపడ్డారు అనేది మనకందరికీ తెలుసు. బాడీ డ్రాప్ చేసే ముందు చాలా బాధపడ్డారు ఆయన. మండలి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు బాబాని అలా చూడడము అసలు వాళ్ళు భరించలేకపోయారు. అది బాబా సఫరింగ్
వాళ్ళు ఏమీ చేయలేకపోయే నిస్సహాయ స్థితిలో ఉండి ఆ బాబాకి ఏమైనా చేద్దాం పోనీ ఆ పెయిన్ నుంచి రిలీవ్ అవుతారు అని అంటే అది చేయలేక వాళ్ళకి అది ఇంకా ఎక్కువ బాధగా ఉంది. అది దానికోసం వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. అయితే ఇది చదివేటప్పుడు మనము ఆ బాబా ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళందరూ బాబా దగ్గర బాబా ఎలా ఫీల్ అయ్యారు అనేది కొంతవరకు మనం అర్థం చేసుకుంటాము. వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఏ రకంగా అదంతా అనుభవించారు. ఏదైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది మండలి హాల్లో, మణికి సంబంధించింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అది ఆ పెయిన్, ఆ బాబా లేకపోవడం అనేది, ఆ లాస్ ఎలా ఉందనేది వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు గ్రహించారు. ఒకసారి ఏమైందంటే మణి తన గుర్తు చేసుకుంటుంది ఇన్సిడెంట్స్ అన్ని, తన లైఫ్ బాబాతో ఉన్న ఎలా ఉంది, ఎలా గడిపింది అనేది. చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండినాయి ఆవిడకి, మంచి టైం గడిపింది. ఆయనతో బాబాతో గడిపిన టైం అంతా కూడా ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది. పిల్గ్రిమ్స్ కి వచ్చిన వాళ్ళకే అన్ని చెప్తూ ఉంది మండలి హాల్లో. ఆ స్టోరీస్ అన్ని చెప్పేటప్పుడు తన మొహంలో ఒకలాంటి వెలుగుంది. తను చాలా సంతోషంగా చెప్పింది. అయితే కొన్ని స్టోరీస్ అలా చెప్పింది. అప్పుడు ఒక పిల్గ్రిమ్ అడిగాడు కదా, మణి ఈ స్టోరీస్ అన్నిటితో మాకేమర్థమైందంటే చాలా మంచి సమయం గడిపావు బాబాతోటి అని అర్థమైంది. ఒకవేళ నీకు గనక చాయిస్ వస్తే, ఇప్పుడు నీకు గనక చాయిస్ ఇస్తే ఆ లైఫ్ ని నువ్వు మళ్ళీ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతావా? అటువంటి జీవితాన్ని మళ్ళీ అవకాశం వస్తే ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతావా? మళ్ళీ నువ్వు మొదటి నుంచి బాబాతోటి ఆ జీవితం అంతా గడపడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? అది వినేటప్పటికీ మణి ఎక్స్ప్రెషన్ అంతా మారిపోయింది. సడన్ గా మణి మొహంలో చాలా చేంజ్ వచ్చేసింది. ఆ నవ్వు మొహం కాస్త పోయింది. ఒక రకమైన బాధగా ఉన్న ఫేస్ పెట్టుకుంది తను. ఆ కళ్ళు కూడా చాలా కొంచెం కోపంగా, బాధగా ఉన్నట్టు ఉంది. ఆ వాయిస్ తోటి తను రిప్లై ఇచ్చిందంట, బాధతోటి, కళ్ళు బాధతోటి. నేను గనక ఆ జీవితాన్ని మొత్తము మళ్ళీ గడపవలసి వస్తే 1969లో అప్పుడు జీవితాన్ని గడపవలసి వస్తే, బాబా బాడీ డ్రాప్ చేసింది తలుచుకుంటే, నాకు మళ్ళీ బ్రతకాలని లేదు, అటువంటి జీవితం మళ్ళీ బ్రతకాలని లేదు. అది చాలా పెయిన్ఫుల్, అది భరించే శక్తి నాకు ఇక లేదు. చాలా పెయిన్ఫుల్ అది. ఆ మూమెంట్స్ అన్ని కూడా చాలా బాధాకరమైనవి. నాకు రెండోసారి అలాంటివన్నీ భరించడము నా వల్ల కాదు, నేను అవన్నీ ఇష్టపడి అంటూ కొంచెం ఏదో తనకి తన ఎక్స్క్యూజ్ ఇస్తూ, నాకు పని ఉంది నేను వెళ్ళిపోవాలని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కంప్లీట్ సైలెన్స్ ఉంది మండలి హాల్లో. ప్రతి వాళ్ళు కూడా ఆ బాధని అనుభవించారు. ఈరిచ్ అక్కడే ఉన్నాడు మండలి హాల్లో, సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ తను ఆ సేమ్ సబ్జెక్ట్ మాట్లాడాడు అనమాట. అప్పుడు ఏం చెప్పాడంటే, ఈరిచ్ పిల్గ్రిమ్స్ అందరికీ బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు మండలి మేక్ అరేంజ్మెంట్స్ చేస్తూ అవి చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. బాబా ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే అది కాఫీని కప్పడము అదంతా, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ 7 రోజులు కూడా వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవడము, వాళ్ళకి ఆ సౌకర్యాలన్నీ చేయడము. అయితే వాళ్ళు మండలికి ఇది ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది. వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్ ఇది వాళ్ళకి. అంటే ఇంతకు ముందు ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళకి కొంత సమయం కూడా చిక్కలేదు, ప్రైవేట్ టైం వాళ్ళకి ఇవన్నీ కూడా ఆలోచించుకొని, ఇవన్నీ ఇదేంటి ఇట్లా అదేంటి అట్లా అని ఆలోచించుకునే టైం లేదు. ఎందుకంటే వాళ్ళంతా బిజీగా అయిపోయారు అరేంజ్మెంట్స్ తోటి. మొత్తం సిచ్యువేషన్
అవన్నిటినీ కప్పేసింది. ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే బాబా బాడీని ఇంటర్న్ చేసిన తర్వాత 7 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ మెహరాజాద్ ప్రైవేట్ ప్లేస్కి వచ్చారు. అప్పుడు కానీ వీళ్ళకి ఆ లాస్ ఏమిటో తెలిసి రాలేదు. అంటే అప్పటి వరకు హడావుడిగా గడిచిపోయింది. ఈ చేయడం అది చేయడంతో అన్ని గడిచిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి రియాలిటీ తెలిసింది. కొన్ని రోజుల్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది విపరీతమైన పెయిన్ అనిపించింది వాళ్ళ గుండెల్లో. ఏంటంటే వాళ్ళ మనసుకి విపరీతమైన బాధ అనిపించింది. ఏంటంటే అప్పుడు వాళ్ళ దుఃఖాన్ని చాలా అనుభవించారు. బాబా ఫిజికల్ ప్రెజెన్స్ లేదు అనేది ఆ వాళ్ళకి మింగుడు పడలేదు. అంటే అప్పటి వరకు బాబా ఫిజికల్ ప్రెజెన్స్ ని వాళ్ళు అనుభవించారు. ఇక బాబా లేరు అనేటప్పటికీ అక్కడికి వచ్చాక కానీ వాళ్ళకి ఆ రియాలిటీ తెలవలేదు. సరదాగా కాదు, ఆ హడావుడిలో పనులన్నీ ముగించుకున్నారు. మెహరాజాద్ వచ్చినప్పుడు ఇది చాలా బాధగా అనిపించింది వాళ్ళకి. అయితే ఇన్నాళ్ళు బాబా వాళ్ళని ఫిజికల్ గా గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతి మూమెంట్ బాబా వాళ్ళ జీవితాల్లో ఉండి ముందుకు వెళ్ళారు. ఆ వ్యాక్యూమ్, ఆ శూన్యత్వం అనేది, ఆ ఆబ్సెన్స్ బాబాది అనేది చాలా ఎక్కువగా ఉంది. అది భరించలేకుండా ఉంది. అదంతా ఏమైందంటే ఎప్పుడైతే పిల్గ్రిమ్స్ రావడం మొదలు పెట్టారో అప్పుడు వీళ్ళు బాబాని తలుచుకోవడం జరిగింది. అయితే బాబా ఏం చెప్పేవాళ్ళో ఆ ఫైనల్ డేస్ లో అది గుర్తొచ్చింది వాళ్ళకి. నేను ప్రతిరోజు దర్శనం ఇస్తాను నా లవర్స్ కి అనే విషయము వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది. ఆ పిల్గ్రిమ్స్ బాబా దర్శనానికి రావడము అది కొంతవరకు వీళ్ళకి ఊరట కలిగించింది. వాళ్ళు కలవడము, వచ్చి వీళ్ళని కలవడము, వాళ్ళ ప్రేమ ద్వారా బాబా దర్శనం వాళ్ళకి రోజు అయింది. అంటే ఎప్పుడైతే వీళ్ళు రావడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే బాబా గురించిన విషయాలు వాళ్ళకి చెప్పవలసి వచ్చిందో, ఒక్క నిమిషం అండి. సారీ. అయితే ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చారో, వీళ్ళందరికీ బాబా విషయాలు వీళ్ళు చెప్పవలసి వచ్చిందో, ఆయన నెమరేసుకుంటూ చెప్పినప్పుడు కొంతవరకు వాళ్ళకి ఆ ఊరట కలిగింది. తర్వాత ఆ బాబా ప్రేమని వాళ్ళ ద్వారా వీళ్ళు చూడగలిగారు. అంటే వీళ్ళు ఎంతగానం బాబాని ప్రేమిస్తున్నారు అని ఆ ప్రేమ ద్వారా బాబాని వాళ్ళలో చూడగలిగారు. బాబా దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కొంతవరకు ఎక్స్పీరియన్స్ అయ్యారు బాబా ప్రెజెన్స్ ని. వాళ్ళ ప్రేమ ద్వారా వీళ్ళు బాబాని చూడగలిగారు. అది దాని గురించి చెప్పింది, బాబా ఫిజికల్ ప్రెజెన్స్ గురించి చెప్పింది. ఇప్పుడు గ్రీవింగ్ హార్ట్స్ అంటే బాధపడే హృదయాలు. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. ఆ బాధని నేను అనుభవించాను. మండలి ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో అది బాబా నిర్యాణం అప్పుడు మండలి వాళ్ళు ఎంత బాధపడ్డారో బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు, అది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను అని చెప్తున్నాను. అది ఎప్పుడు జరిగిందంటే ఖుర్షద్ తను చనిపోయినప్పుడు నాకు జరిగింది అని తెలుస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఖుర్షద్ ప్రేమ నా ప్రేమకి ఆమె మీద కంటే కూడా ఆవిడ నా మీద చూపించిన ప్రేమ చాలా ఎక్కువైంది. ఒక్కరోజు నేను వెళ్ళకపోయినా కూడా ఆశాను సుధాం వాళ్ళని పంపించేది నా కోసం రమ్మని, నన్ను చూడాలని ఉందని కబురు చేసేది. మండలి మెంబర్ కన్నా ఎక్కువగా నాకు ఒక ఫ్రెండ్గా ఉండేది ఆవిడ. నేను ఎప్పుడైనా వెళ్ళి కూర్చోడానికి, ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడడానికి, నేను అప్పుడప్పుడు కూర్చుని ఉన్నదానికి నాకు
పని లేనప్పుడు వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఎందుకంటే ఆవిడే రమ్మంది, ఎప్పుడు నీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు రమ్మని. బిఫోర్ ఖుర్షద్ బాడీ డ్రాప్ చేసే ముందు చాలా నాకు హింట్స్ ఇచ్చింది, నా టైం అయిపోతుంది అది అని. అవన్నీ కూడా మళ్ళీ నిన్నట్లాగానే రిపీట్ చేస్తున్నారు ఆయన. నా 3వ వాల్యూమ్లో ఇవన్నీ కూడా వివరంగా ఇచ్చాను. అయితే తనకి సంబంధించినంత వరకు తనని చాలా తృప్తిగా ఆవిడ దగ్గర కూర్చొని స్టోరీస్ అన్ని కూడా వినేవాళ్ళు. ఆవిడ ఇన్సిస్ట్ చేసేది నన్ను రోజుకు రమ్మని, అర్జెంటుగా రావాలి, నాకు చాలా కొంచెం టైమే ఉంది, కొద్దిగానే టైం ఉంది అని ఆవిడ చెప్పి పిలిపించుకునేది. ఒక సందర్భంలో ఒక రెసిడెంట్ ఆవిడతో చాట్ చేస్తూ ఉండి ఒక కమెంట్ చేశాడు, ఖుర్షద్ నువ్వు చాలా ఎక్కువ రోజులు ఉంటావు, యూ లివ్ ఫర్ అ లాంగ్ టైం అంటే ఖుర్షద్ అంటుంది, వాసిపోయిన కాళ్ళు చూపించి ఆవిడ అంటుంది, నేను మెడికేషన్ తీసుకున్నా కూడా నా కాళ్ళు ఇలా ఉబ్బి ఉన్నాయి, నా బాడీ అంతా కూడా ఫెయిల్ అవుతా ఉంది, ప్రీవియస్గా మెడిసిన్ నాకు బాగా ఉపయోగపడేది, అయితే నేను ఎక్కువ కాలం బ్రతకాలని మీరు అనుకున్నా కూడా నా ఈ శరీరము దేన్ని సహకరించే స్థితిలో లేదు, స్ట్రెయిన్ ఎక్కువ తీసుకునే స్థితిలో లేదు, నా టైమింగ్ అయిపోయింది. ఖుర్షద్ ఇంకా ఎక్కువగా హెల్ప్లెస్ అవుతూ ఉంటే వీళ్ళందరూ కూడా నా హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే ఆవిడెప్పుడు ఉత్సాహంగా ఉండేది, లైఫ్ అంటే చాలా ఇష్టంగా, షీ వాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు ఆ హెల్ప్లెస్ స్టేట్ లో కూడా ఆవిడ అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేది. ఖుర్షద్ బాడీ డ్రాప్ చేసినప్పుడు నాకు ఏమీ బాధ అనిపించలేదు ఎక్కువగా. అయితే నేనే ఖుర్షద్ వాళ్ళని కొంతమందిని ఖుర్షద్కి క్లోజ్గా ఉన్న వాళ్ళని, స్పెషలీ ఆశా అండ్ సుధమ్, బహుశా వాళ్ళ అబ్బాయిను వాళ్ళ కోడలు అయి ఉంటారు, లేకపోతే వాళ్ళ కూతురు కొడుకు అయి ఉంటారు, నాకు అంత క్లియర్గా తెలియదు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే, ఇప్పుడు ఖుర్షద్ ఇల్లు ఎక్కడ ఉందంటే, మనము ట్రస్ట్ కాంపౌండ్లోకి వెళ్ళినప్పుడు ఉపాసిని మహారాజ్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ పక్కనే చిన్న గేట్ ఉంటుంది, గ్రీన్ కలర్ గేట్, అందులో వాళ్ళు ఉంటారు, ఈ ఆశా వాళ్ళు ఉంటారు. చాలా సార్లు ఆశా అనడం అయితే నేను విన్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఎవరైనా క్లారిఫై చేసుకోవచ్చు. అయితే ఆశా సుధామ్కి బాధపడేటప్పుడు వాళ్ళకి రిమైండ్ చేసేవాడు, ఖుర్షద్ హెల్ప్లెస్నెస్ ఉంది, ఆవిడ ఏం చేతగాని స్థితిలో ఉంది, ప్రతిరోజు కూడా ఆవిడ బాధ ఎక్కువ అవుతా ఉంది, ఆవిడ ఎంతగా బాబాని చేరుకోవడానికి వెయిట్ చేసిందో అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైతేనేమి నేను చెప్పింది వాళ్ళకి కొంచెం ఊరట కలిగించింది. ఎందుకంటే ఖుర్షద్ ఇంకా ఉన్నా కూడా ఎక్కువ సఫర్ అయ్యేది అన్న విషయం వాళ్ళకు కూడా గ్రహింపుకి వచ్చింది. అయితే క్రిమేషన్ అప్పుడు ఖుర్షద్ ఒక రకమైన నవ్వు మొహంతో ఉంది, వీళ్ళందరూ కూడా అది గమనించారు. నేను మటుకు ఆశ్చర్యానికి గురయ్యాను, అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆవిడ బాధ అంతా కూడా పోయినట్లుగా అనిపించింది. వాళ్ళందరి మనసుల్లో, అంటే ఎవరెవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళందరి మనసులో ఆవిడకి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళల్లో ఆ బాధ అంతా పోయినట్టుగా మొహంలో అనిపించింది. ఖుర్షద్కి కూడా నవ్వు మొహం ఉండింది ఆవిడని క్రిమేట్ చేసేటప్పుడు. అందుకని అది చూసి వీళ్ళకు కూడా కొంత ఆ బాధ తగ్గి వీళ్ళకు కూడా కొంచెం ఊరట కలిగింది. ఆ నెక్స్ట్ వీక్ నేను ట్రస్ట్ వర్క్లో బిజీగా ఉన్నాను, మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా గుర్తు చేసుకున్నాను నేను. ఒక వారం అంతా గడిచిపోయింది, ఖుర్షద్ చనిపోయి ఒక వారం అయింది. అప్పుడు ఒక విషయం జరిగింది, అంటే సాధారణంగా జరగంది అన్యూజువల్ విషయం జరిగింది అని చెప్తున్నాను. నేను ఈరిచ్ ఆఫీస్కి వెళ్ళాను మార్నింగ్.
అక్కడ ఒక స్టూల్ మీద కూర్చున్నాను. బాబూజీ అమెరికాకి వెళ్ళారు. నాకు కొంత సమయం చిక్కింది. అలా సమయం దొరికినప్పుడు ఈరిచ్తో ఉండేవాడిని. లేదు అంటే మార్నింగ్ డ్యూటీ ఏంటంటే బాబూజీకి నేను రిపోర్ట్ చేయాలి మార్నింగ్. అట్మాస్ఫియర్ ఈరిస్ చుట్టూ కూడా లైట్గా ఉండేది. ఏదో కాన్వర్జేషన్ నడుస్తూ ఉండేది డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద. నేను కూడా జాయిన్ అయ్యేవాడిని. అలాంటి ఒకేషన్లో ఈరోజు చాలా బిజీగా ఉండి క్రేగ్ దివానా వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో కొంచెం ట్రస్ట్ వర్క్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో నాకు టైము ఈరుచుకి నా కోసం టైము లేకపోయింది. నేను కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసి ఏం చేయాలో తోచక లేచి వచ్చేసాను. అయితే నాకు వేరే వర్క్ ఏమీ లేదు. ఏమీ ఆలోచన లేకుండా నేను పరిషత్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్ళాను. కొంత సమయం ఆవిడతో గడపడానికని ఆ రూమ్ వైపు వెళ్ళాను. మామూలుగా నాకు పని లేనప్పుడు నేను చేసేది పని అది. నాకు 3 వంతులు దారి కవర్ చేశాక అప్పుడు సడన్గా ఖుర్షద్ ఇక లేదు అనే విషయం దానికి గుర్తొచ్చి ఏమైందంటే సడన్గా ఒక లైట్నింగ్ లాగా వచ్చి అప్పుడు తనకు ఆలోచన వచ్చింది. ఖుర్షద్ చనిపోయింది కదా, నేను టైం స్పెండ్ చేయలేను కదా ఆవిడతోటి ఇంకా ఏ రకంగానూ అని బాధ కలిగింది. నా కోసం వెయిట్ చేస్తూ ఆవిడ ఇంకా ఉండరు కదా అని 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 అనిపించింది. అటువంటి మూమెంట్లో ఏదో ఒక బాధతో, ఏదో కోల్పోయిన బాధతోటి నా హృదయంలో ముందుకెళ్ళాను. నా కళ్ళల్లో నీళ్లు ధారగా ప్రవహించినట్టుగా అలా వచ్చాయి. కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అయితే విపరీతమైన బాధగా ఉండింది, పెయిన్ ఉండింది. పెయిన్, బాధ రెండు. గ్రీఫ్ అంటే ఇంకొంచెం ఎక్కువ బాధ. నా రూమ్కి వెళ్ళిపోయాను. నా రూమ్ ప్రైవేట్ రూమ్ అది. నేను విపరీతంగా ఏడ్చేసాను అక్కడ పోయి. ఎందుకంటే ఆ పెయిన్ నాకు అంత ఉండింది. ఆవిడ లేకపోవడం అనేది నేను భరించలేకపోయాను. నేను ఇంకా సహించలేకపోయాను అది. ఆ మొత్తం రోజంతా కూడా ఒక రకమైన షాక్లో ఉన్నాను. దాని నుంచి బయటకు రావడానికి, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి నేను చాలా ప్రయత్నించాను. ఎన్నో రోజులు పట్టింది నాకు మళ్ళీ వర్క్ నార్మల్గా బిగిన్ చేయడానికి. కానీ ఈ రోజు వరకు, అంటే ఆయన రాసినప్పుడు వరకు అని చెప్తున్నారు, ఆ ఖుర్షద్ లేకపోవడం అనే కొరత నాకు అలానే ఉండిపోయింది. నేను ఎప్పుడు ఆవిడ గురించి ఆలోచించినా కూడా ఆ ఫైనల్ డేస్లో ఆవిడ పడ్డ బాధ గుర్తొచ్చినప్పుడు నాకు మళ్ళీ దుఃఖం వస్తుంది. సో ఎవరైనా బాబాలు ఎవరు నన్ను ఏమైనా స్టోరీస్ షేర్ చేయమని అడిగితే, ఆవిడ స్టోరీస్ ఫైనల్ డేస్లో చెప్పినవి షేర్ చేయమని అడిగితే నేను అది రెఫ్యూజ్ చేస్తాను, ఒప్పుకోను దానికి. ఎందుకంటే నా వాల్యూమ్ 3లో అవన్నీ ఇచ్చాను. ఫైనల్ డేస్ గురించి ఏం జరిగింది ఏంటనేది అక్కడ చదవమని ఇచ్చాను. అందుకని నేను షేర్ చేయడానికి, మళ్ళీ దుఃఖం వస్తుందని షేర్ చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అయితే నెక్స్ట్ లుక్ ఎట్ ద హార్ట్ అని ఉంది. అది మళ్ళీ మనము రేపు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సుశీల గారు హారతి ఇస్తారా మీరు బాబాకి? ఉన్నారండి? సుశీల గారు ఉన్నారా? జై బాబా అమ్మ, జై బాబా ఉమా గారు. జై బాబా. జై బాబా, జై బాబా. సరే. జై జై బాబా, జై బాబా, జై अवतार मेहर बाबा की जय। बुझावे नार चलत नीये कर कुद रात ने फरमा तू
చెలాగి आशु भक्तों ने के बच्चे नूरे मातु आया मुर्शद मेहर बाबा चरण पर तुझ नजरिए सर कुधाना जात तीवा के दैवे तो मेहरबा तुझे मालिक हकीकतनो तू आशिक भी ने यारे भी तुझे दरी या ये वहदत मारे फतनो हो ये तू फातू हमोर रौने साले बख्शे ज्ञान ईजदनो के तू परमात्मा ज्ञानी छने मो तारे इरफातु कुधाना प्रेमनो प्यालो पिला मस्त हमने कर चे तुझ पर जान सदकी साकिया पीर पयमा तू हमारी नाव भर धरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाए मेहर बाबा चेनिगे बातू हमारा ना खुदाए मेहर बाबा चेनिगे बातू बुझावे नार जलत नीले कर खुदा रात ने फरमातू छेलागी आश भक्तो ने के बख्शे नूरे मातू అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి మరణి గారు జై బాబా అండి. అందరికీ జై బాబా. ఈరోజు ఈ హారతి తోటే కార్యక్రమం ముగిసింది. మళ్ళీ రేపు మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనము ప్రయత్నిద్దాము. జై బాబా అండి. అందరికి జై బాబా. మీరు సహకరించిన మీ అందరికి కూడా జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా జై అండి బాబా మేడం. అందరికీ